మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఏపీలో కొత్తగా 350 మెడికల్ సీట్స్ అయితే యాడ్ అవుతున్నాయి అని అన్అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. అయితే 3 మెడికల్ కాలేజెస్లో అయితే సీట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. 3 మెడికల్ కాలేజెస్ వచ్చేసి 2 వచ్చేసి ఎస్వియు రీజన్లో ఉంది, ఒకటి వచ్చేసి ఏయూ రీజన్లో ఉంది. ఎస్వియు రీజన్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి అన్నాగౌరి మెడికల్ కాలేజ్, ఇది పుత్తూరు మండలంలో ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఈ ఇయర్ రౌండ్ 3లో ఇది 100 సీట్స్ తో పాటు పార్టిసిపేట్ చేస్తుందని అన్అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. అలాగే ఎస్వి రీజన్ లో ఉన్న నంద్యాల డిస్ట్రిక్ట్ లో శాంతిరామ్ మెడికల్ కాలేజ్, ఇది కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, దీంట్లో ఆల్రెడీ 150 సీట్స్ ఉన్నాయి. అందులో మరో 50 సీట్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు. తర్వాత వచ్చేసి గాయత్రి మెడికల్ కాలేజ్, ఇది వచ్చేసి మన ఈ రీజన్ లోనే ఉంది. ఇందులో 200 సీట్స్ ఉన్నాయి. సిబిఐ కేసు వల్ల రౌండ్ 1 ఇది పార్టిసిపేట్ అయితే చేయలేదు. కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఈ కాలేజ్ సెప్టెంబర్ 17th లోపు ఎన్ఎంసి వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే వస్తారు. ఆ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేకపోతే ఈ కాలేజ్ తప్పకుండా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిద్ది. కానీ ఇది వచ్చేసి రౌండ్ 3లోనే జరిగిద్ది అని అంటున్నారు. అయితే ఈ సీట్స్ యాడ్ అవడం వల్ల బోర్డర్ లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అయితే అయింది. మన ఎస్వి రీజన్ లో మొత్తం 150 సీట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏ రీజన్ వచ్చేసి 200 సీట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కేవలం అన్అఫీషియల్ న్యూస్, దీని అఫీషియల్ గా ఎవరు రిలీజ్ చేయలేదు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా దానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. And I'll see you guys later.